ఇరాన్ చీఫ్ మరణంపై అసౌద్దీన్ ఓవైసీ కూడా దాన్ని ఖండించారు. అసలు ఇండియా కూడా స్తబ్దుగా ఉండడం, దాని మీద స్పందించాలంటూ చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇరాన్ కు సంబంధించినటువంటి అంశంలో ఇరాన్ చీఫ్ మృతి చెందడంలో కూడా అటు కేంద్రం కూడా స్పందించాలి, దాన్ని ఖండించాలి అని చెప్పి కూడా అసౌద్దీన్ ఓవైసీ డిమాండ్ చేస్తున్నారు. ఎలా సరైన వ్యాఖ్యలు? ప్రపంచంలో అందరికన్నా ముందు స్పందించిందే భారత ప్రభుత్వము, భారత ప్రధాని. ఎందుకంటే ఇది శాంతి కాముక దేశం, శాంతి కోరుకునే దేశం. అసౌద్ ఓవైసీన్ లాగా ఇంకో రకం కాదు ఇది. ఎందుకంటే మేము చెప్పినాం అన్ని దేశాలు సంయమనం పాటించాలి. ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇరాన్ కావచ్చు, మిగతా ఏదైనా దేశాన్ని అయితే కూడా శాంతి తప్ప ఇంకొకటి ప్రత్యామ్నాయం లేదు, యుద్ధం అసలే కాదు అని చెప్పింది. దానికి అసౌద్దీన్ ఓవైసీ గారికి ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు పహల్గామ్లో, బిహల్గామ్లో ఎక్కడైతే ఇప్పుడు ఇక్కడ జరిగినప్పుడు దేశంలో సైనికుల మీద దాడి జరిగినప్పుడు ధర్నాలు ఎవరు చేయలేదు. ఇప్పుడు ఎక్కడో దేశంలో ఏమో జరుగుతుంది, ఈ దేశంలో ధర్నాలు చేస్తున్నారు. ఇది పెద్ద ద్రోహం. అసలు నువ్వు దేశాన్ని ప్రేమించిన దేశం అంటే అసౌద్దీనా ధర్నా చేసేవాళ్ళ? అసౌద్దీన్ మనుషులు ఈ దేశాన్ని ప్రేమించని వాళ్ళు ఈ దేశంలో ఉండకూడదు.